ఓం శ్రీ గురు ఓం సద్గురు పరబ్రహ్మణే నమః. నారాయణ శివార్పణం. అయితే మనం ఆత్మ అహం బ్రహ్మాస్మి, కానీ మనకు అట్లా అనిపించట్లే. శరీరమే నేను అనిపిస్తుంది. జాగ్రత్త అవస్థలో ఈ శరీరం, స్వప్నావస్థలో ఆ శరీరం, సుషుప్తి అవస్థలో ఆనందం, ఇట్లా అనిపిస్తుంది అన్నమాట. కానీ మనం అది కాదు. మనం తాడు, పాము కాదు, పాములాగా అనిపిస్తుంది. మరి ఈ అజ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? మన స్వరూప జ్ఞానం నేను స్థూల సూక్ష్మ కారణ శరీరాలు నేను కాదు కదా. మరి అట్లా ఎందుకు అనిపిస్తుందని మనకు ముందు ఐతరేయ ఉపనిషత్తు ఉంది కదా, దశోపనిషత్తు. ఐతరేయ ఉపనిషత్తులో కూడా త్రయ అవసథాః త్రయస్వప్నాః అంటే మనకు 3 స్థానాలు, 3 స్వప్నాలు. అంటే జాగ్రత్త కూడా స్వప్నమేగా. స్వప్నం ఎట్లా స్వప్నమే, జాగ్రత్త స్వప్నమే, సుషుప్తి కూడా స్వప్నమే. లేనిది ఉన్నట్టు అనుకోవడమే స్వప్నమిడ. అయితే మరి మనకు అట్లా ఎందుకు అనిపిస్తుంది? లేనిది ఉన్నట్టుగా శరీరం నేను కాదు, శరీరం నేను అనిపిస్తుంది. స్థూల సూక్ష్మ కారణ శరీరాలేమో మరి వేదం చెప్తుంది, పెద్దవాళ్ళు చెప్తుండ్రు అది నువ్వు కాదని. మనకు అట్లా అనుభవానికి రావట్లేదు. మరి ఈ 3 శరీరాలు నావే నేనే అనిపిస్తుంది కదా. దీనికి గల కారణం అంటే అజ్ఞానం అన్నారు కదా. ఈ అజ్ఞానం అనేది స్వరూపమా ఆగంతుకమా అనే విషయంలో ఇది ఆగంతుకమే, మన స్వరూపము కాదు అన్నాడు. ఎట్లా ఆగంతుకమైందని విశ్లేషణ చేయమన్నప్పుడు తావా ఆశ్చయిత హితానామనాడ్య యథాకేశ సహస్రదా భిన్నస్తావదనిం నాతిష్టంతి శుక్లస్య నీలస్య పింగళస్య హరితస్య లోహితస్య పూర్ణ అతయత్రయం ఘ్నంతివా జినంతివా. మనం ఎక్కడొచ్చినామంటే పింగళస్య లోహితస్య పూర్ణ అంతవరకు వచ్చేసినాం. మనం తిన్న ఆహారము హితానాడులు స్వీకరించి ఆ హితానాడుల ద్వారా మనకు ఒకటి లోహిత పిండం అనేది హృదయంలో చేరవేసిన తర్వాత ఇక మనకు పాతకాలంలో భోంచేసేప్పుడు ఒక గుడ్డ అడ్డం కట్టేవాళ్ళంట. ఒక గుడ్డ అడ్డం, దిష్టి తగలకుండా, దిష్ట తగలకుండా పాతకాలంలో ఉండేది అది. ఇప్పుడు ఈ కాలంలో ఏం కనబడట్లేదు. పాతకాలంలో ఉండేది, ఆచారాలు ఉండేది. ఆ విధంగానే మరి ఈ లోహిత పిండాన్ని మనం భోంచేయాలి కదా. 2 భార్యాభర్తలు కలిసి, గురు శిష్యులు కలిసి ఎవరు. మరి దానికి ప్రావరణం ఏంటంటే హృదయం అని చెప్పిండు. జాలకం ఇవ్వ అన్నాడు. జాలకం అంటే హృదయ పద్మం, హృదయ పద్మం. 72,000 నాడులు బయలుదేరుతాయి. అయితే ఈ 72,000 నాడులలో కూడా మనం తిన్న ఆహారంలో రసం ఉంది కదా, హితానాడులు బొడ్డు దగ్గరికి తీసుకెళ్ళి రసం ఉంటుంది దాంట్లో. రసం, ఆ రసము మరి వాతము, పిత్తము, శ్లేష్మము దాన్ని బట్టి రకరకాల రంగులు అవుతాయి కదా. అయితే ఆ ఆహారము సాత్వికం అంటే సాత్వికమైన కళలు వస్తాయి, తామసం అయితే తామసమైన కళలు వస్తాయి, రాజసం అయితే రాజసమైన కళలు వస్తాయి. నాడులలో సూక్ష్మ శరీరం తిరుగుతుంటుంది, సూక్ష్మ శరీరం తిరుగుతుంటుంది. ఆ సూక్ష్మ శరీరంలో మనం ఉన్నాం కాబట్టి అంతటా ఉన్నాము, దాంట్లో కూడా ఉన్నాము. మనమే తిరుగుతున్నామని ఫీలింగ్ వస్తుంది. మనమే తిరుగుతున్నామని ఫీలింగ్, దాంట్లో ఏం తప్పేమీ లేదు. అంతటా ఉన్నాము, అక్కడ కూడా కారణ శరీరం మన బుద్ధిలో కూడా అంతఃకరణంలో కూడా ఉన్నాం కదా. స్థూల కారణ సూక్ష్మ శరీరంలో కూడా ఉన్నాం కదా. ఇంకా ఆ సూక్ష్మ శరీరం పోతూ ఉంటే నేను పోయినట్టు అనిపిస్తుంది. అర్థమైందా? మేము అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి నిమాయిష్ గ్రౌండ్ ఉంది కదా ఇక్కడ, ఊరికనన్నా పోతుంటాను నేను. ఊరికే పోయి ఆడ చక్రం ఉంటుంది ఒకటి పెద్దది, ఊరికే కూర్చుంటా, దాంట్లో కూర్చుంటే తిరుగుతున్నా కిందికి పోతున్నా, పైకి పోతున్నా, కిందికి పోతున్నా, పైకి పోతున్నా అని ఫీలింగ్ ఉంటుంది. మనం ఏడిపోము, దాంట్లోనే కూర్చుంటాం. ఆడ గంపలా ఉంటుంది ఒకటి, దాంట్లోనే కూర్చుంటాం. కానీ తిరిగిన ఫీలింగ్ ఉంటుంది, ఎందుకంటే అది తిరుగుతుందిగా, దాంట్లో మనం కూర్చున్నాంగా. కాబట్టి అది తిరుగుతుంటే దాన్ని బట్టి మనం తిరుగుతున్నట్టు ఫీలింగ్ ఎట్లుంటుందో ఆ విధంగానే మనస్సులో మనం కూర్చున్నాం, అంతటా ఉన్నాం, దాంట్లో ఉన్నాం. ఆ మనస్సు తిరుగుతుంటే మనం తిరిగినట్టు అనిపిస్తుంది. మనస్సుకి ఏ భావన వస్తే ఆ భావన వస్తుంది.
ఏమేం భావనలు వస్తున్నాయని చెప్తున్నాను అనమాట. అత ఎత్ర ఘనంతివా జినంతివా. ఘ్రంతి అంటే ఎవరు చంపినట్టుగా. ఇప్పుడు జీవులు రకరకాలు ఉంటారు కదా. ఒక సింహం వేటినో చంపుతుంటుంది, పులులు వేటి ఇక జీవస్తున్న ఓదాన్ని ఒకటి చంపుకొని తింటున్నాయి కదా. మరి ఏదైతే చంపబడుతుందో ఏదో ఒకటి తరుముతుంటుంది కదా, పగటిపూట ఏదో తప్పించుకుంటుంది కదా. మరి రాత్రిపూట కళలు వచ్చినప్పుడు కూడా ఆ కళలు కూడా తరిమినట్టే అనిపిస్తుంది అంట. కళలు కూడా తరిమినట్టే, ఒక కుక్క పిల్లిని తరిమినట్టు, పిల్లి ఎలుకను తరిమినట్టు ఇట్లా ఉంటుంది కదా. ఆ విధంగా మనుషులలో కూడా ఏదో మరి ఎవరో చంపినట్టు వస్తుంది కదా. ఇది అందరికి సంబంధించింది కదా, ఇది అన్ని జీవులకు సంబంధించింది కదా. కొన్ని జీవులు ఇట్లా ఘనంతివా, నన్ను చంపేస్తున్నాను, నేను చచ్చిపోతున్నాను అని. ఎందుకంటే మన అంతఃకరణంలో ఉన్న భావాలు, జన్మాంతరాల భావాలు, మనం తిన్న అన్న రసము, ఇవి రెండు తోడయి మనకు తిరిగేది లేదు. మనం చచ్చిపోయే వాళ్ళం కాదు, పరిగెత్తే వాళ్ళం కాదు, ఎవరు మనలో పరిగెత్తించే వాళ్ళు కూడా లేరు. అట్లా అనిపిస్తుంది, అనిపిస్తుంది. దాని పేరే అజ్ఞానం. ఇందాక మీరు రంగుల రాట్నంలో మనం కూర్చుంటాము, కానీ అది తిరుగుతుంది, నేను తిరగట్లేదు. కానీ నాకేమనిపిస్తోంది, నేను తిరుగుతున్నాను అనిపిస్తుంది. మనసు తిరుగుతోంది కానీ నేను మనసులో ఉన్నాను కాబట్టి నేనే తిరుగుతున్నాను. అవును, మరి నేను కూడా అక్కడక్కడ పోతుంటే ఇప్పుడు ఒక ఆయన మా భక్తుడు రాజకోట్లో ఎక్కిన ట్రైను, రాజకోట్లో ఎక్కిండి అనమాట. ఎక్కడి వరకు వచ్చినామంటే, వచ్చిన స్వామి ఇక్కడ వరంగల్ వరకు వచ్చేసినాం, కాజీ వరకు వచ్చేసినాం అనమాట. ఎక్కడ వచ్చినా సికింద్రాబాద్ వరకు వచ్చేసిన. సికింద్రాబాద్ వరకు వచ్చేస్తే ఈయననేమో B3లో కూర్చున్నాడు. B3లో నువ్వు ఏడున్నావంటే అక్కడే చెప్పిండు B3లో ఉన్నావని. స్వామి మరి మీరు B3 మారలేదు కదా, మీరు సికింద్రాబాద్ ఎట్లా వచ్చారని అడిగా. మీ సీట్లో మీరు కూర్చున్నారు, వచ్చిందేమో ట్రైను, తనకు వచ్చిన ఫీలింగ్. ఏమయ్యా ఊరికి వస్తున్నావా, ఎంత దూరం వచ్చినావు అంటే, దగ్గరకు వచ్చిన ఊరు దగ్గరకు వచ్చిన అయిపోయింది, వాడకట్టు వచ్చేసిన, అయిపోయింది, మెట్లు ఎక్కుతున్నా అంటాడు. వచ్చిందేమో బస్సు, మనం పోయిన ఫీలింగ్ ఉంటుంది. ఆ విధంగానే మనసు వ్యవహారంలో ఈ మనం తిన్న ఆహారాలను బట్టి, తనకున్న భావాలను బట్టి రకరకాల లోపల వృత్తులు ఏర్పడుతుంటే మనకు వచ్చినట్టు అనిపించడం ఉంది కదా, దాన్నే అజ్ఞానం అంటారు. దాని పేరే అజ్ఞానం. అది దేనితో వచ్చింది? మనం తిన్న ఆహారంతో, మనకున్నటువంటి బుద్ధితోటి, సూక్ష్మ శరీరంతో. వాటి వల్ల కారు పోతుంటే మనం పోతున్నట్టుగా, విమానం పోతుంటే మనం పోతున్నట్టుగా, ఇక రకరకాలుగా మనకు ఉన్నాయి జాగ్రత్త అవస్థలా. ఆ విధంగానే ఆ మనసు బాధపడుతుంటే మనం బాధపడుతుంటే, ఓ రోజు సంపదానికి వస్తే వీడు పరిగెత్తినట్టు ఉంటుంది, చంపుతున్నారు అనిపిస్తుంది అన్నమాట. అట్లా అవుతుంది అన్నమాట. అది ఘనంతివా జినంతివా, ఎవరు నన్ను వశపరుచుకున్నట్టు, పట్టేసిరిగా వశపరుచుకున్నారు. ఇక నా పని అయిపోయిందిగా, నన్ను వశపరుచుకున్నారు. ఇప్పుడు ఒక కుక్క ఉందనుకో, పిల్లిని పట్టేసింది అనుకో, ఇక వశపరుచుకున్నట్టే కదా. ఒక సింహం ఉందనుకో, లేడీని పట్టుకుందనుకో, వశపరుచుకున్నట్టే కదా. ఒక పాము ఉందనుకో, కప్పను పట్టుకున్ననుకో, వశపరుచుకున్నట్టే కదా. మనం కూడా అడవిలోకి పోతాము, పాలకూర, తోటకూర అవి శుభ్రంగా బతుకుతూ ఉంటే, పచ్చగా ఉంటే, వాటిని పీకడము, కొయ్యడము, ఏదో ఒకటి తీసుకొస్తే అది వశపరుచుకుని దాని జీవితం నాశనం అయిపోయినట్టుగా. ఇక మనల్ని తినేవాడు ఒకడు ఉంటాడు మళ్ళీ. ఇక ఒకనొకరిని ఇక నడుస్తూ ఒకనొక తింటూనే ఉండాలన్నమాట. అట్లా ఒకనొక పట్టే అది అనమాట. జినంతివా హస్తీవ విచ్ఛాయేతి, హస్తీవ విచ్ఛాదితి, ఏనుగులు తరిగినట్టు, ఏనుగులు వెంబడి తిరిగినట్టు, గర్తమివ పతతి, ఎన్నో పెద్ద బావిలో పడ్డట్టు, ఎన్నో పెద్ద బావిలో బట్టి మనం ఎవరు కనబడక ఏడ్చినట్టు. ఏమేమో ఆడ ఏది ఉండదు, ఆడ బావి ఉండదు, పడేది ఉండదు, ఏది ఉండదు, కేవలం వృత్తి మాత్రం ఉంటుంది. ఆ వృత్తి బుద్ధివృత్తి, అది బుద్ధివృత్తి. ఆ బుద్ధివృత్తి ఏర్పడింది ఎందుకంటే మనం ఈ జాగ్రత్త అవస్థల జన్మలో చేసినాయి, అంతకుముందు జన్మలో చేసినాయి, దానికి తోడు మనం తిన్న ఆహారాలు ఉంటాయి కదా, ఆహారాలను బట్టి రకరకాలుగా వృత్తులు ఏర్పడితే ఇక అది మనం చూస్తుంటాం కదా, మనమే అనుకుంటాం కదా, మనమే అనుకొని
గర్తమివ పతతి. యదేవ జాగ్రత్త భయం పశ్యతి. మనం జాగ్రత్త అవస్థలో ఏ విధంగానైతే మరి ఇవన్నీ అనుభవిస్తున్నాం కదా. భార్యతో భర్త భయపడ్డట్టు, భర్తతో భార్య భయపడ్డట్టు, ఇక ఏదేదో మనకు ఇది దీంట్లో ఏమేం చెప్పిండో అంతా మనం జాగ్రత్త అవస్థలు అనుభవించేటివే. అంటే జీవులందరూ మన ఇద్దరి కోసం చెప్పట్లేదు కదా ఉపనిషత్తు, మొత్తం జీవరాశులు ఉన్నాయి కదా. ఆ విధంగా ఏదేవో జాగ్రత్త అవస్థలో నువ్వు ఏ విధంగా భయపడుతున్నావో, సంతోషిస్తున్నావో, నువ్వు ఏమేమి రకున్నావో తదత్రాయం అవిద్యయాం అన్యతే. ఇదే అవిద్య. అవిద్య అంటే ఇది అజ్ఞానంతో. అజ్ఞానం ఏడ ప్రవేశించిందంటే ఇది మన శరీరంలో హితానాడుల్లో ఉన్న రసంలో లోపల సూక్ష్మ శరీరంలో ఉన్న సంస్కారంలో, ఆ సంస్కారవశాత్తు ఇక మనం జాగ్రత్త అవస్థలో మనం చేసిన కర్మలు బట్టి ఆ బుద్ధి ఆ విధంగా వ్యవహారం చేస్తుంటే మనం చేసినట్టు ఫీలింగ్ వస్తుంది. ఇదేనయ్యా అవిద్య. ఇంకొకటి ఫ్రెష్గా ఇప్పుడు కరెక్ట్గా ఇది కరెక్ట్. ఇప్పుడు ఇది యథార్థం అన్నమాట. అవిద్య ఎక్కడి నుండి వచ్చిందంటే దీనివల్లే వచ్చేసింది. ఇదే దీని మన్యతే. అథయత్ర దేవైవ. అథయత్ర ఒక్కొక్కసారి దేవుడు అవుతాడు. ఎందుకంటే మన నరుద్రో రుద్రమర్చేత్. అయ్యో మనకు అగ్నిహోత్రాత్మనే అంగుష్టాభ్యాం నమః. మరి దర్శపూర్ణమాసాత్మనే తర్జనీభ్యాం నమః. ఇక అన్నీ కరతల పృష్టాభ్యాం నమః అంటే మొత్తం దేవతను ఆహ్వానం చేసి తాను దేవత అయ్యి మళ్ళీ దేవతను అభిషేకం. దేవత అభిషేకం కూడా ఇప్పుడు యజమాని ఉన్నాడు అనుకోండి, యజమానికి 10 కోట్లు ఖర్చు పెట్టినాడు అనుకోండి, ఆ 10 కోట్లు ఖర్చు పెడితే ఆ 10 కోట్లకు 1000 మంది బ్రాహ్మణులు వచ్చినారు అనుకోండి, 2000 మంది బ్రాహ్మణులు అందరూ శివలింగాలు పెట్టి పూజ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళందరూ బ్రహ్మలు కాలేరు కదా. యజమాని కదా బ్రహ్మ అవుతాడు. యజమాని బ్రహ్మ అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పైన సాక్ష్యం ఉంటాడు కదా, ఆయన చెప్తాడు, నువ్వు ఇప్పుడు రాజు కాదు, స్వామివి కాదు, గృహస్థువి కాదు, నువ్వు శివుడివి, నీకే పూజ జరుగుతుంది. రుద్రమర్చేత్. నువ్వే రుద్రుడివి కావాలా. నీవు అంగన్యాసాలు, కరన్యాసాలు, హృదయన్యాసాలు అన్నీ చెప్పేసి వాడికి సంజాయించేసి నువ్వు కూర్చున్నంతసేపు ఈ దేహ భావన, మనోభావన, ఏ భావన లేకుండా నేను సాక్షాత్తు శివుణ్ణి, నేను సాక్షాత్తు శివుని అని శివుని భావన తప్ప నీకు ప్రపంచం అనేది ఏది ఉండకూడదు, నువ్వు శివుడివే కావాలంటాడు. ఇక అంత ఖర్చు పెట్టినోడు మరి అంత శ్రద్ధ భక్తిగా పెట్టినట్టు ఇక శివుడు అవుతారు కదా. మరి రాత్రిపూట కళలు కూడా అట్టే వస్తుందంట శివుడు అయినట్టు. జాగ్రత్త అవస్థలో చేసిండే కదా. ఓం ఎం అంగుష్టాభ్యాం నమః నం తర్జనీభ్యాం నమః ఎం అంగుష్టాత్మనే పృథివ్య ఎం అంగుష్టాభ్యాం పృథివ్యాత్మనే అంగుష్టాభ్యాం నమః. ఇట్లా పంచభూతాలను తీసుకొని అంగన్యాసాలు, కరన్యాసాలు అవన్నీ చెప్పేసి మరి నేను బ్రహ్మాండం అంతా నా కరపులో ఉంది, బ్రహ్మాండాత్మనే కరతల కరపృష్టాభ్యాం నమః, నేను పరమాత్మను అని అపరమాత్మను జపం చేస్తాం. మళ్ళీ అంటే తన జపం తానే చేస్తున్నాడు, తన పూజ తానే చేస్తుండు. ఎందుకంటే తనంగా భిన్నంగా దేవుడు లేడు కదా. మరి తనకంటే భిన్నంగా దేవుడు లేడు అనేది అర్థం చేసుకొని నీ స్వరూపంలో ఉండి నువ్వు పూజ చేస్తే దాని ఫలితం ఉంటుందనే ఆ విధంగా మరి ఆ విధంగా అనుష్ఠానం చేసి రాత్రి పడుకున్నప్పుడు మరి కళలో ఏమొస్తుంది? దేవ ఇవ రాజేవా. మరి ఒక ఆయనను మరి ఇట్లనే ఇప్పుడు వాళ్ళ ఏదో మరి రాజుగా చేసిండ్రు అందరూ, తన యోగ్యతను బట్టి రాజుగా చేసిండ్రు. ఆయనను కూర్చున్నబెట్టి పంచామృతాలతో ఆయనతో స్నానం చేయించేసి రకరకాల పోయి దానికి పద్ధతి ప్రకారం ఎన్నో చేసేసి ప్రాయశ్చిత్తాలు చేసి అది చేసి ఇది చేసి ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టేసి ఇక భో అహం ఆయనకు ప్రకటన చేసి ఈయన రాజు అయిందంటే ఇక నేను రాజుని అయిపోయినా, ఈయన కూడా మొత్తం సామ్రాజ్యానికి అంతే నేను అధిపతిని, నేను చక్రవర్తిని, అది అనుకుంటా ఇది జరుగుతుంది పగటిపూట. అది జరిగినప్పుడు కళ్ళలో ఏమొస్తుంది? ఇక రాజేవా అంటే ఏంటంటే ఒక టీచర్ అయినట్టు,
ఒక ఆయన ప్రధాన అయినట్టు, ఒక ఆయన సర్పంచ్ అయినట్టు, ఒక ఎమ్మెల్యే అయినట్టు, ఒక ఆయన ప్రధానమంత్రి అయినట్టు, ఇంకా ఎవరికి వాళ్ళకి అదే రాజత్వం, అదే రాజైవ. ఈ జాగ్రత్త అవస్థలు అది చేస్తారు కాబట్టి స్వప్నంలో కూడా నేను రాదు అనుకుంటాను. వస్తుంది, అది కళ వస్తుంది అట్లా. కానీ ఏముండదు ఆడ ఏముండదు. కానీ అనుకుంటాడు. అనుకోవడమే భ్రమ. ఆ భ్రమ అనేది మనకు బుద్ధి వల్లే ఏర్పడింది. భ్రమ బుద్ధి వల్ల మనం ఏది కాదు దీంట్లో, మనం ఏది కాదు, మనం సాక్షి చైతన్యం. అయినా కానీ మన మనసులో ఉన్నాం కాబట్టి ఆ మనోభావాలని మన భావాలుగానే అనిపిస్తాయి. వేరే ఇంక ఎత్ర దేవైవ రాజైవ అహమే వేదగుం సర్వోస్మితి. ఇది ఇంతవరకు అయితే నీకు అర్థమైంది. అహమే వేదగుం సర్వోస్మితి అన్నాడు కదా. అహమే వేదగుం సర్వోస్మితి అంటే ఇదంతా నేనే, ఇదంతా నేనే. ఇది అర్థం కావడానికి మనము కొంచెం వెనక్కి వెళ్ళాలి, కొంచెం వెనక్కి వెళ్ళాలి. 2వ అధ్యాయం 4వ బ్రాహ్మణము 6వ మంత్రానికి వెళ్ళాలి. బ్రహ్మతం పరాదాద్యో అన్యత్రాత్మనో బ్రహ్మవేద, క్షత్రం తం పరాదాద్యో అన్యత్రాత్మనో క్షత్రం వేద, లోకాస్తం పరాదుర్యో అన్యత్రాత్మనో లోకాన్ వేద, దేవాస్తం అన్యత్రాత్మనో దేవాన్ వేద, భూతాని తం పరాదుర్యో అన్యత్రాత్మనో భూతాన్ వేద, సర్వం తం పరాదాద్యో అన్యత్రాత్మనో సర్వం వేద. ఇదం బ్రహ్మ ఇదం క్షత్రం ఇమే లోక ఇమే దేవ ఇమాని భూతాని ఇదగుం సర్వం యదయమాత్మా. అదయమాత్మ. మనం అక్కడికి పోయి ముందు మరణం చేసుకుంటే ఈ సర్వాత్మ భావం మీకు అర్థమవుతుంది అన్నమాట. అయితే బ్రహ్మతం పరాదాద్యో అన్యత్రాత్మనో బ్రహ్మవేద. బ్రహ్మతం పరాదాద్యో అన్యత్రాత్మనో బ్రహ్మవేద. బ్రహ్మ అంటే బ్రాహ్మణ జాతి అనుకోండి, అన్యత్రాత్మనో బ్రహ్మవేద అంటే దీనికి తాత్పర్యం ఏంటంటే, ఇప్పుడు ఆత్మకు గుణం ఏంటంటే సత్తు చిత్తు ఆనందం. సత్తు చిత్తు ఆనందం ఇది అందట్లా సమానంగా ఉంది. సత్తు అంటే మీరున్నారంటే లేరంటారా? ఉన్నా. చిత్తు మీ జ్ఞానం ఉందంటే ఉన్నది. ఆనందం అంటే మీరు మరి ఆనంద స్వరూపమే కదా, ఆనంద స్వరూపమే కదా. ఎవరైనా నువ్వు బ్రాహ్మణ్ణి పెట్టేస్తావు, నువ్వు లేనే లేవు, నువ్వు అసలు లేనే లేవు, నీకు అసలు జ్ఞానం లేదు, నీ కన్ను చూడలేదు, నోరు మాట్లాడలేదు, చెవులు వినలేవు, నీ బుద్ధి ఆలోచించలేవు, నువ్వు జడుడివి, నువ్వు జడుడివి అని అన్నారనుకోండి. అంటే గొడవ పెట్టుకొని నేను ఎట్లా జడున్నైనా, నేను ఎట్లా జడునైనా, ఊరోళ్ళందరూ ఒక దగ్గర పెట్టి నేను కళ్ళతో చూడలేనా, చూడండి మిమ్మల్ని అందరినీ చూస్తున్నాగా, చెవులతో వినలేనా, నేను సత్తు చిత్తు ఆనంద స్వరూపిని, నన్ను జడం ఎట్లా చేసినావు, నన్ను జడం ఎట్లా చేసినావు, నేను చైతన్య స్వరూపిని అని నిరూపించుకుంటాడు తప్ప, నిరూపించి అందరిని ఓడగొట్టేస్తాడు. బ్రహ్మతం పరాదాద్యం అన్యత్రాత్మనో బ్రహ్మవేద అంటే బ్రహ్మ కంటే సత్వచిత్త ఆనందానికంటే బ్రాహ్మణుడు వేరంటే ఒప్పుకోడు, క్షత్రియుడు వేరంటే ఒప్పుకోడు. లోకాలను పట్టుకొని కూడా ఈ లోకాలు సత్తు చిత్త ఆనందం కావంటే లోకులందరూ కూడా ఒప్పుకోరు. దేవతలు కూడా నువ్వు సత్తు చిత్త ఆనందం నీ దగ్గర లేదంటే వాళ్ళు ఒప్పుకోరు. ఆ విధంగానే 84 లక్షల జీవరాశుల్లో కూడా నీ దగ్గర సత్తు చిత్తు ఆనందం లేదంటే ఎవరు ఒప్పుకుంటారు? ఓ తేలు ఉందనుకో, నీ దగ్గర సత్తు లేదు చిత్తు లేదు ఆనందం లేదని తలకాయ మిత్రులు కొట్టు, దాని సత్తు చిత్తు ఆనందం అనేది చూపిస్తుంది అది. ఏవి ఓ కుక్క పడుకున్నది అనుకోండి, ఈ సత్తు లేదు చిత్తు లేదు ఆనందం లేదని ఇట్లా తల మీద కొట్టు, వచ్చి పైన వచ్చి కరిచి పడేస్తుంది అనమాట. సత్తు చిత్తు ఆనందం అన్నీ చూపిస్తుంది అది. ఏ జీవికి లేదు చెప్పండి, ప్రతి జీవి కూడా సత్తు చిత్తు ఆనంద స్వరూపుడు. ఎవరిని కూడా జడుడు అంటే ఎవడొప్పుకుంటాడు, నువ్వు చైతన్యం కాదంటే ఎవడొప్పుకుంటాడు. అంత చైతన్యం అంటే అంత ఆత్మనే. ఇదం బ్రహ్మ ఇదం క్షత్రం ఇమే లోక ఇమే దేవ ఇమాని భూతాని ఇదగుం సర్వం
యదయమాత్మ ఇదంతా సత్తు చిత్తు ఆనందమయ్య సచ్చిత్ ఆనందంగా భిన్నంగా 84 లక్షల జీవరాశులు కానీ అతల వితల సుతలాది 14 లోకాలు కానీ లోపట కానీ బయట కానీ ఏదున్నదో అంతా సత్తు చిత్తు ఆనందం తప్ప ఇంకొకటి లేనే లేదండి. ఇంకొకటి లేనే లేదు. అంతా ఆత్మే. మీరు ఆత్మే, నేను ఆత్మే. అంతా మీరు ఆత్మే, నేను ఆత్మే. ఆయన ఇంతకుముందు చెప్తారు అన్నమాట. దానికంటే ముందు మంత్రంలో ఆత్మావా అరే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్యో మైత్రేయి ఆత్మనావా అరే దర్శనేన శ్రవణేన మత్య విజ్ఞానేన ఇదగం సర్వం విదితం. ఇదగం అంటే ఈ ప్రపంచం కూడా పరమాత్మ స్వరూపంగా నీకు దర్శనం అవుతుంది అన్నమాట. పరమాత్మ స్వరూపంగా ఎందుకు దర్శనం అవుతుంది? ఇదంతా పరమాత్మ స్వరూపమే. ఇదంతా అంతట్లో సత్తు చిత్త ఆనందం ఉంది కదా. అంటే దీన్ని ఎట్లా నిరూపణ చేస్తారు? ఇప్పుడు ఇది అనుమాన ప్రమాణం, ఇది అనుమాన ప్రమాణం. అనుమాన ప్రమాణానికి 5 అవయవాలు ఉంటాయి, పంచ అవయవాలు అంటాం. ఒకటి స్వార్థానుమానం, ఒకటి పరార్థానుమానం. స్వార్థానుమానానికి 3 ఉంటాయి, పరార్థానుమానానికి 5 ఉంటాయి. 5 ఇట్లా ప్రతిజ్ఞ, హేతు, ఉదాహరణ, ఉపనయన, నిగమనాలని 5 ఉంటాయి అన్నమాట. ప్రతిజ్ఞ ఏంటంటే ఇదయమాత్మ, ఇదంతా ఆత్మే, ఇదంతా ఆత్మే. ఆత్మకు భిన్నంగా ఏమీ లేదు. మరి ఏది ఆత్మ? ఇదంతా ఆత్మ అంటే ఈ బ్రాహ్మణులు కానీ, క్షత్రియులు కానీ, వైశ్యులు కానీ, శూద్రులు కానీ, దేవతలు కానీ, లోకాలు కానీ ఏమేమి ఉన్నాయో 84 లక్షల జీవరాశులు కూడా యదయమాత్మ, ఇదంతా ఆత్మే. ఇదం అంటే ఏంది? భూమిని తీసుకోవాలా, నీళ్ళని తీసుకోవాలా, అగ్ని తీసుకోవాలా, గాలి తీసుకోవాలంటే ఆ కథ ముందు పెట్టు. 84 లక్షల జీవరాశులు అంతా ఆత్మే, అంతా ఆత్మే. యదయమాత్మ అన్నాడు. అంటే మరి అన్నీ భిన్నంగా కనబడుతున్నాయి కదా, ఆత్మ ఎట్లయింది? ఇది ప్రతిజ్ఞ. ఇది యదయమాత్మ అనేది ప్రతిజ్ఞ. దానికి హేతు ఉండాలి కదా. ప్రతిజ్ఞ, హేతు, ఉదాహరణ, ఉపనయన, నిగమనాలు ఉంటాయి కదా. మరి ఎందుకు ఇదంతా ఆత్మైంది, ఎట్లా అయింది అంటే దాని పక్కన 7వ మంత్రంలో చెప్తాడు. యథా దుందుభేర్ హన్యమానస్య నాబాహ్య శబ్దాన్ శక్నుయాత్ గ్రహణాయ దుందుభేస్తు గ్రహణేన దుందుభ్యాఘాతస్య వా శబ్ద గృహీతః యథా వా వీణాయై వాణాయై నా బాహ్య శబ్దాన్ శక్నుయాత్ గ్రహణాయ వీణాయైతు గ్రహణేన వీణావాదస్య వా శబ్దో గృహీతః యథా వా శంఖస్య ధుమాయమానస్య నా బాహ్య శబ్దాన్ శక్నుయాత్ గ్రహణాయ శంఖస్యతు గ్రహణేన శంఖధ్మస్య వా శబ్దో గృహీతః. ఉన్నాయా? అవి 3 మంత్రాలు. అవి 7, 8, 9 ఉంటాయి నెంబర్లు. ఏమి మరి ఆయన చెప్తున్నారన్నమాట. యథావా దుందుభేర్ హన్యమానస్య నా బాహ్య శబ్దాన్ శక్నయాత్ గ్రహణాయ. దుందుభి అంటే మన డోలుక ఉంటుంది కదా, డోలుక. చిన్నగా ఉంటే డోలుక అంటారు, పెద్దగా ఉంటేనేమో దుందుబి అంటారు. చాలా పెద్దగా ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రాచీన అది ఇది పెద్ద పెద్ద పెద్దగా ఉంటుంది. ఊరంతా వినబడుతుంది. అది ఊరంతా వినబడుతుంది. ఆ ఊరంతా వినబడితే ఆ దుందుబి ఎట్లుంటుందంటే ఊరు ఎవరైనా చచ్చిపోతే ఒక రకంగా వాద్యం చేస్తారు, ఒక రకమైన వాద్యం. ఊళ్ళో ఎవరైనా పెళ్ళి వచ్చిందనుకో ఒక రకమైన వాద్యం చేస్తారు అన్నమాట. ఊరోళ్ళు ఏమన్నా ఓడిపోయినారు అనుకో అదొక రకమైన వాద్యం ఉంటుంది. ఆ ఊరోళ్ళు జయించినారు అనుకో ఒక రకమైన వాద్యం. రాజుగారి కథ చెప్పుకోరాదుగా రాజుగారి. అయితే ఒకటే భేరేమో ఒకటే. అంత దూరం ఎందుకు? మన ఇళ్లలో మంగళవాద్యాలు వాయిస్తాంగా. మంగళవాద్యం వాయించినప్పుడు ఆనంద రాగానికి ఒక రకం కొడతాడు, మోహన రాగానికి ఒక రకం కొడతాడు, కాంబోజి రాగానికి ఒక రకం కొడతాడు. ఇక ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలే కొడతాడు. కొడితే వినవాళ్ళకి అబ్బా ఏం కొడుతున్నాడు, ఎంత పండితుడున్నాడు, వినడానికి ఎంత సొంపుగా ఇంపుగా ఇవన్నీ ఉన్నాయని ఆ శబ్దాలన్నీ ఇన్నంతసేపు జనాలంతా ఒక ఆనందంలో మునిగిపోతారు కదా. ఇప్పుడు మంగళవాద్యాలు వాయించేదే ప్రపంచాన్ని మర్చిపోని ఏదో ప్రశాంతంగా ఉండడానికి కదా, ఆనందం కోసమే కదా. దాంట్లో 10 మందికి తెలవడం 2 అర్థాలు ఉన్నాయనుకోండి. తెలవడం కోసం ఉన్నోళ్ళకి కొంచెం ఆనందం కలగడం కోసం అన్నమాట. మరి అట్లా కొట్టినప్పుడు సాయంత్రం దాకా కొట్టిన తర్వాత ఈ శబ్దాలన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? అది దుందుబి నుండి వచ్చినాయి. అది కొడితే దుందుబి నుండి వచ్చేసినాయి అన్నమాట. దుందుబి నుండి వచ్చేసింది. మరి ఈ శబ్దాలన్నీ సాయంత్రం దాకా కొడితే కూడా దుందుబి శబ్దాలు అయితే వేరే ఏమైనా శబ్దాలు అయితే? మరి శబ్దాలు ఒక రకంగా ఉన్నాయా?
లేవు, డిఫరెంట్ ఒక్కొక్క రాగానికి ఒక్కొక్కటి కొట్టిండు. ఎన్ని రకాలైనవి, అన్ని రకాలైన వచ్చినాయి దేని నుండి? దుందుబి నుండి. ఆ విధంగానే భూమి వేరుగా, నీళ్లు వేరుగా, అగ్ని వేరుగా, వాయువు వేరుగా, ఆకాశం వేరుగా, సూర్యుడు వేరుగా, చంద్రుడు వేరుగా, పంచ జ్ఞానేంద్రియాలు వేరుగా, కర్మేంద్రియాలు వేరుగా, అంతఃకరణం వేరుగా, బ్రహ్మదేవుడు వేరుగా, 84 లక్షల జీవరాశులు వేరువేరుగా నీకు అనిపించినా ఇవన్నీ ఒకటే పరమాత్మ నుండి వచ్చినవన్నీ గుర్తుపెట్టుకోపోయా అంటున్నాడు. యథో వై యథావా వీణాయై వాద్యమానాయై నా బాహ్య శబ్దాన శక్నయాత్ గ్రహణాయ వీణాయతు గ్రహణేన వీణావాదస్య వా శబ్దో గృహీత అన్నాడు. ఇప్పుడు వీణ వాయిస్తారు కదా, ఓ వీణ వాయించినప్పుడు సంగీత కచేరీలు అయితే ఆ వీణ వాయిస్తుంటే అబ్బా ఏం ఆనందం ఉంటుంది. ఓ ఇల్లు ఒళ్ళు మరిచిపోయి కూర్చుంటారు అన్నమాట. ఆ రాగాలు ఒక్కొక్క రాగం వాయిస్తూ ఉంటే అన్నీ అవన్నీ దేంట్లో పుట్టినాయి? అవి వీణలో పుట్టినాయి. వీణలో పుట్టినాయి కానీ ఎన్ని రకాలు ఉన్నాయి దాంట్లో? కొన్ని లక్షల రకాలు అవుతాయి అన్నమాట. దాంట్లో నుండి అన్నీ వచ్చేసినాయి అన్నమాట. ఆ వీణ నుండి వచ్చేసి ఎన్నెన్నో రకాలుగా అయినట్టుగా ఒకటే పరమాత్మ నుండి సృష్టి అంతా భిన్న భిన్నంగా వచ్చేసింది. యథావా శంఖస్య ధుమాయమానస్య నా బాహ్య శబ్దాను శక్నయాత్ శంఖస్యతో గ్రహణేన శంఖధుమస్య వా శబ్దో గృహీత. ఆ విధంగానే శంఖం వాయించినప్పుడు కూడా ఒక రకంగా ఉండదు అది. ఆ శంఖం అనేది రకరకాలుగా వాయిస్తుంటారు. మన దగ్గర శంఖాలు అలవాట్లేదు, ఉత్తర దేశంలో తెగ వాయిస్తుంటారు అవి. ఇక రకరకాల ఇక భజనను బట్టి మారుతూ ఉంటుంది అన్నమాట. ఇక ఏం వాయించినది శంఖ శబ్దమే కాదు. దాంట్లో ఎన్ని రకాల శబ్దాలు వచ్చినా శంఖ శబ్దమే కదా. ఆ విధంగా ఇది ఒకటే వస్తువు నుండి అనేక రకాలుగా శబ్దాలు ఎట్లా వచ్చినాయో, వస్తువు ఒకటే, శబ్దాలు అనేకమైనవి. వస్తువు ఒకటే, డమరుకు ఒకటే, అనేక రకాల శబ్దాలు అయినాయి. వీణ ఒకటే, అనేక రకాల శబ్దాలు అయినాయి. ఆ విధంగానే శంఖం కూడా ఒకటే, అనేక రకాల శబ్దం ఎట్టయినదో ఆత్మ ఒకటే, నానా రకాలుగా వచ్చేసింది. మైత్రీ సంవాదం ఇది. యాజ్ఞవల్క్యుడు మైత్రేయికి సంవాదం అన్నమాట. దాని తర్వాత మరి ఈ 10వ మంత్రం ఒకటి ఉంటుంది, అది మనకు అవసరం లేదనుకుంటా. ఆ 10వ మంత్రంలో యథాగ్నేరభ్యాహితాత్ పృథగ్భూమా వినిశ్చరంతి ఏవం వాస్య మాతో భూతస్య నిశ్వసితమేతదృగ్వేదో యజుర్వేద సామవేదో అథర్వాంగిరస ఇతిహాసం పురాణం విద్యా ఉపనిషదః శ్లోకాః సూత్రాణి అనువ్యాఖ్యానాని వ్యాఖ్యానాని ఎస్ఐ వేదాన్ని నిశ్వసితాని. మరి వేదాలు ఎక్కడి నుండి వచ్చినాయి అనేదాన్ని చెప్తుండారన్నమాట. ఇప్పుడు కట్టెలు రకరకాలు ఉంటాయి, కర్రలు, మంట మాత్రం ఒకటే, అగ్ని మాత్రం ఒకటే, అగ్నిలో తేడా లేదు. కానీ కర్రలు మాత్రం ఏమవుతాయి భిన్న. ఇప్పుడు సమిధులు వేస్తాం, 9 రకాల సమిధులు వేస్తాం, అన్ని రకరకాలు ఉంటాయి. అన్నిట్లో పొగ సమానంగా రాదు. పొగ రంగు ఉంటుంది కదా, అది సమానంగా రాదు. అది అగ్నిది కాదు, అది కర్రలది. ఆ విధంగానే ఆత్మ ఒకటే, అంతఃకరణాలు భిన్నాలు. ఈ ఆత్మకు అంతఃకరణం తోడైనప్పుడు అంతఃకరణం నుండి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, శిక్ష, వ్యాకరణం ఇవన్నీ రకరకాలుగా ఉత్పత్తి అయినాయి. ఆ బాబు ఉండేది ఒకటే వస్తువు అని చెప్తున్నాడు అనమాట. అది సరే, ఇది వేదాలకు సంబంధించింది. ఇది మొత్తం వాంగ్మయం అంతా, శబ్దవాంగ్మయం మొత్తం. ఇక సృష్టిలో ఎన్ని వాంగ్మయాలు ఉన్నాయో అన్ని వాంగ్మయాలు కూడా ఆడ చెప్పింది అన్ని వేదానికి సంబంధించినవి. ఆడేమేమి చెప్పిండో వేదానికి సంబంధించినవి అన్నమాట. శిక్ష అన్నీ ఏమేమి వేదానికి సంబంధించినవి. ఆ విధంగానే మిగతా శబ్దాలు కూడా అనుకోండి, లౌకిక శబ్దాలు కూడా అనుకోండి, దానికి ఏం తేడా లేదనమాట. దీని తర్వాత ఏమొస్తుందంటే మరి వ్యతిరేకం వస్తుంది. ఇదేమో అన్వయం. ఇంతకుముందు చెప్పింది అన్వయం. అన్వయ వ్యతిరేకాభ్యాం యత్సత్వే యత్సత్వం యదభావే తదభావ. ఇది సమన్వయం కావాలి కదా. దాని తర్వాత ఒక మంత్రం ఉంటుంది. ఏముంది 11లో? యథావా సర్వాసాం ఆపాగం సముద్ర ఏవాయనం ఏకాయనం ఏవం వా సర్వేషాం స్పర్శానాం త్వగేకాయనం
వేవకం సర్వేషాం గంధానాం నాసికే ఏకాయనం కాయనం మేవకం సర్వేషాగం రసానాం జిహ్వైకాయనం మేవకం సర్వేషాగం రూపానాం చక్షురేకాయనం సర్వేషాం శబ్దానాగం శ్రోత్రమేకాయనం స్తోత్రమేకాయనం సర్వేషాగం సంకల్పానాం మన ఏకాయనం ఏవగం సర్వేషాం హృదయమేకాయనం ఏవగం కర్మాణాగం హస్తావేకాయనం సర్వేషాం ఆనందానాం ఉపస్థయేకాయనం ఏవగం సర్వేషాం విసర్గానాం అపాయురేకాయనం సర్వేషాం అద్వానాం పాదావేకాయనం ఏవగం సర్వేషాం వేదానాం వాగేకాయనం. వచ్చిందంతా వచ్చిందండి. అయితే ఇక్కడ ఏం చెప్తుండంటే ఇప్పుడు ఇక్కడ చెప్పడం ఏంటంటే ఇప్పుడు అన్ని నీళ్లకు మరి అన్ని నీళ్లు దేంట్లో లయమైపోతాయి? సముద్రంలో అయిపోతాయి. ఎందుకంటే దాని నుండి పుట్టినవి. అక్కడి నుంచి వచ్చినాయి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాయి. ఆ విధంగానే ఈ రూపాలన్నీ దేని నుండి పుట్టినాయి? కంటి నుండి. చక్షో సూర్యో అజాయత. ఆ సూర్యుడు ఆ కలర్ల యొక్క సమూహమే కదా అది. ఆ రంగులన్నీ కలిపితే అట్లా అయింది అది. కంటి నుండి చక్షో సూర్యో అజాయత. మరి ఆ రంగులన్నీ దేంట్లో కలుస్తాయి? కంట్లో. దీని నుండి పుట్టినాయి దాంట్లో కలుస్తాయి. లయం అన్నమాట. ఇంతకుముందేమో అయం ఉత్పత్తి. ఏది ఆ వీణ చెప్పింది, డమరుక చెప్పింది, అవన్నీ ఉత్పత్తి అన్నమాట. ఇది లయానికి అన్నమాట. ఇది లయం. ఆ విధంగానే శబ్దాలన్నీ శ్రోత్రంలో లయమైపోతాయి. దీని నుండి పుట్టింది దీంట్లో లయమైపోతాయి. ఆ విధంగానే ఈ స్పర్శలనేది స్పర్శేంద్రియంలో లయమైపోతాయి. ఆ రసనం అనేది మధుర ఆమ్ల లవణ కటకాషాయాలు ఇవన్నీ కూడా అవి రసనేంద్రియం. ఎందుకంటే అది రసనేంద్రియం తన్మాత్ర. ఆ తన్మాత్ర యొక్క స్థూల రూపం అది. తన్మాత్ర రూప తన్మాత్ర కన్ను, దాని స్థూల రూపం సూర్యుడు. శబ్ద తన్మాత్ర చెవు, దాని స్థూల రూపం శబ్దం. ఘ్రాణ తన్మాత్ర ముక్కు, దానికి స్థూల రూపం వాసన. రసన తన్మాత్రము దానికి సూక్ష్మ రూపం, దాని అసలు తన్మాత్ర, దాని స్థూల రూపమే రుచి. ఏమి ఆ విధంగానే శబ్ద తన్మాత్ర ఉంది కదా, ఈ శబ్ద తన్మాత్రం ఇది, దాని స్థూల రూపమే స్పర్శ అన్నమాట. ఆ విధంగానే సంకల్పం ఉంది కదా, ఆ సంకల్పానికి తన్మాత్ర ఏంటంటే మనస్సు. విద్యలకు తన్మాత్ర ఏంటంటే హృదయం అన్నాడు. హృదయం అంటే బుద్ధి. హృదయం అంటే బుద్ధి. దేని నుండి వచ్చిందో దాంట్లోకి పోతుంది. దేని నుండి పుట్టిందో ఎతో ఇమాని భూతాన్ని జాయంతి ఏన జాతాన్ని ఎత్తు ప్రయంతి సంవిశంతి. ఆ విధంగానే అన్ని కర్మలన్నీ హస్తంలో పుట్టినాయి, హస్తంలోనే లయమైపోతాయి. ఆ విధంగానే ప్రయాణాలన్నీ పాదాలలో లయమైపోతాయి. ఆనందమంతా ఉపస్థల లయమైపోతాయి. ఆ విధంగానే సకల వేదాలన్నీ వాక్కులు లయమైపోతాయి. ఎందుకంటే దాని నుండి పుట్టినాయి. ఇప్పుడు ఈ నాలుక మూసేసినాం అనుకో, వేదాలని గోవింద. ఒక్క వేదం కూడా బలకతిగా. ఇప్పుడు నేను మౌనం పెట్టుకున్నాను అనుకో, ఈరోజు శుక్రవారం, రేపు శుక్రవారం నేను మౌనం పెట్టుకున్నాను అనుకోండి, ఇక ఋగ్వేదం లేదు, యజుర్వేదం లేదు, సామవేదం లేదు, అథర్వణ వేదం లేదు. మరి రావచ్చు కదా, నాలుగు మూసేసుకుంటూ వచ్చి తాండవం చేయొచ్చు కదా. అవి లేవు. ఎందుకంటే దాని మాతృస్థానం అది. దీని నుండి పుట్టినవి పోయి లయమైపోయినాయి. అవి అక్కడే ఉన్నాయి. ఇప్పుడు నేను మాట్లాడేది అంతా దీంట్లోనే ఉంది. మా నుండి బయటకు వస్తుంది అది. మరి దాంట్లో లయమైపోతుంది. ఏడిపోతుంది. మంచి అనుసంధానం. సర్వో అస్మీతి అన్నప్పుడు సర్వం నువ్వే అని చెప్పి పక్క జరిగిపోవచ్చు. సర్వం నువ్వే అని ఆ మాట అనేసి నువ్వే బాబు నీ నుంచి వస్తున్నాయని చెప్పి వెళ్ళిపోవచ్చు. కానీ ఎట్లా సర్వమైన అప్పుడు శబ్దాలన్నీ దాని స్వరూపమే అయినాయి, దాని నుండి ఉత్పత్తి అయినాయి. మరి తిరిగి దాంట్లోనే లయం అయింది. ఎట్లా అయిపోయినాయి అంటే ఇట్లా ఉత్పత్తి ఏమో అట్లా, లయమేమో ఇట్లా. యత్సత్వం యథభావే యతద్భావ. వ్యాప్తి అంటారు దీన్ని వ్యాప్తి అంటారు అన్నమాట. ఇది సరే. మరి దీనికి ఉదాహరణ ప్రతిజ్ఞ అయింది, హేతు అయిపోయింది. మరి ఉదాహరణ కావాలి కదా. ఆ ఉదాహరణ చెప్తారు అన్నమాట దాని తర్వాత మంత్రం. యథా సైంధవ కిల్య ఉందా? అయితా సైంధవ కిల్య ఉదకే ప్రాస్త ఉదకమేవ అనువిలీయేత నహాస్యోద్గ్రహణాయేవ స్యాత్ ఏతోస్వాదీత లవణమేవ ఏవం వా అరైదం అనంతం
అపారం విజ్ఞానఘన ఏవా ఏతేభ్యో భూతేభ్య సమర్థాయ తాన్యేవాను వినశ్యతి న ప్రేత్య సంజ్ఞాస్తి తెరే బ్రవీమీతి హోవాచ యాజ్ఞవల్క్య. ఉదాహరణ చెప్పేసి ఉప్పు కణిక సముద్రంలో వేస్తే ఏ విధంగా విలీనం? ఉదాహరణ ఎట్లుండాలంటే కలవాలి కదా. అవును, కలవాలి. ఇప్పుడు రాముడి ముఖం చంద్రుడిలాగా ఉన్నదంటే చంద్రునిలో గుణాలు దీంట్లో ఉండాలి కదా. చంద్రుడంలో ఉంటే ముఖంలో ఉంటేనే వీలవుతుంది. ఆ విధంగానే మరి సముద్రాన్ని ఉదాహరణ చెప్తున్నాడు అనమాట. ఆ సముద్రంలో ఉన్న గుణాలు మరి ఈ సృష్టిలో ఇప్పుడు చెప్పిన ఉదాహరణలు ఉండాలి. ఇంతకుముందు ప్రతిజ్ఞలు ఉండాలి, ప్రతిజ్ఞల ఉండాలన్నమాట. దాన్ని చెప్తున్నాడు. యథా సైంధవ కిల్య ఉదకే ప్రాస్త ఉదకమేవ అనువిలీయత. దీని గురించి ఇంతకుముందు చెప్పుకుందాం అనుకుంటాం. అయితే ఇప్పుడు సముద్రం నుండి నీరు వచ్చేసింది, సముద్రం నుండి ఉప్పు వచ్చేసింది, ఉప్పు వచ్చింది అనమాట. అయితే ఉప్పు సముద్రంలోనే లయమైపోతుంది, సముద్రంలోతే లయమవుతుంది. ఎక్కడ ఉప్పు ఉందో అక్కడ నీరు ఉంటుంది, ఎక్కడ ఉప్పు ఉంటుందో అక్కడ నీరు ఉంటుంది. ఎక్కడ ఉప్పు ఉందో అక్కడ నీరు ఉంది. ఎందుకంటే ఉప్పే నీరైంది కాబట్టి, ఉప్పే నీరైంది. ఎక్కడ నీరు లేదో అక్కడ ఉప్పు లేదు. ఇది అన్వయ వ్యతిరేక. ఎక్కడ నీరు లేదో అక్కడ ఉప్పు లేదు, ఎక్కడ ఉప్పు ఉందో అక్కడ నీరు ఉంది. ఇట్లా వ్యతిరేకం తీసుకోవాలి. ఇక్కడ అన్వయ వ్యతిరేకాలు. అర్థమైందా? అయితే ఇక్కడ ఇప్పుడు ఎక్కడ ఉప్పు ఉందో అక్కడ నీరు ఉందంటే ఉప్పు గ్యారంటీగా నీరు ఉంది. నీళ్ళలో వేస్తే నీళ్ళు అయిపోతుంది, కనబడుతూనే ఉంది కదా. ఇక్కడ సముద్రం లేదా ఉప్పు ఉంటుందా? అయిపోయి కార్యకరణ భావ సంబంధం సెట్ అయిపోయింది అనమాట. ఆ విధంగానే మనం ఉంటేనే ఈ సృష్టి, మనం ఉంటేనే సృష్టి ఉన్నదంటే మనం ఉన్నాం, మనం లేకపోతే సృష్టి లేదు. అన్వయ వ్యతిరేకం. సృష్టి ఉన్నదంటే మనం ఉన్నాం. ఇప్పుడు డమరుక శబ్దం ఉన్నదంటే డమరుకు ఉన్నట్టే, వీణా శబ్దం ఉన్నదంటే వీణ ఉన్నట్టే, శంఖ శబ్దం ఉన్నట్టే శంఖం ఉన్నట్టే, శంఖం ఉన్నట్టే. అది దాని నుండి ఉత్పత్తి అయింది అన్నమాట. ఆ విధంగానే ఏమి ఉప్పు ఉన్న చెవు ఉంటేనే శబ్దం ఉన్నట్టు, శబ్దం ఉంటే చెవు ఉంది. అది లయ ప్రక్రియ, లయ ప్రక్రియ అది. ఆ విధంగానే ఉప్పు ఉంటే నీరు ఉన్నట్టే, నీరు లేకపోతే ఉప్పు లేదు. అది అది అన్వయ వ్యతిరేకం. ప్రతియోగి వ్యధికరణ ఎద్రూప విశిష్ట సమానాధికరణ అత్యంత అభావ అప్రతియోగి సాధ్య సామానాధికరణం సిద్ధాంత రక్షణం సరిగ్గా కూర్చుంటుంది. మనం న్యాయంలో లేదు కాబట్టి దిగ్గూడుద్ది అట్లా. అది పెద్ద సముద్రం అది. ఈ విధంగా ఏ విధంగానైతే సముద్రం నుండి వచ్చిన ఉప్పు సముద్రానికంటే భిన్నం కాదు, సముద్రానికంటే భిన్నం కాదు, సముద్రమే అవుతుందో, సముద్ర స్వరూపమే కదా. ఆ విధంగానే పరమాత్మను పుట్టిన సకల ప్రపంచమంతా పరమాత్మ కంటే భిన్నం కానే కాదు. ఆ ఉప్పుని ఎన్ని నాళ్ళు చూసినా ఉప్పులాగానే కనబడుతుంది, కానీ దాంట్లో నీరు చూడాలంటే బుద్ధితో చూడాలి, బుద్ధితోటే చూడాలి. అది మామూలుగా కళ్ళతో ఇట్లా కనబడదో ఆ విధంగా సృష్టిని పరమాత్మగా చూడాలంటే జ్ఞానంతో చూడాలి. కానీ నీకు ఇట్లా జ్ఞానం కలగంగానే ఇదంతా కరిగి పరమాత్మే అయిపోదు. అయితే ఇదంతా ఈ సృష్టి అంతా మనస్వరూపమే. పరమాత్మ అంటే ఎవరు? మనస్వరూపమే. ఇప్పుడు మనం సముద్రం అనుకోండి, మనము సముద్రం అనుకోండి, అలలు అనుకోండి, అలలు ప్రపంచం అనుకోండి, దాన్ని బుద్ధి అనుకోండి, మనస్సు అనుకోండి, ఇంద్రియాలు రకరకాలు అనుకోండి. అది కనబడితే కొంతసేపు ఉంటే మళ్ళీ తిరిగి మళ్ళీ లయం అయిపోతుంది కదా. అయితే ఇప్పుడు సముద్రము నేను అనుకున్నాను అనుకోండి, అలలన్నీ నేనే అవుతా, అలలన్నీ నేనే అనుకుంటే సముద్రం అలనే. ఇప్పుడు నేను అనుకునే నేనంటే ఇది అలా అయిపోయింది. ఇక నేను ఇంతే అందుకే ఇక అలా ఇక సముద్రం నుండి వేరైపోతాం. సముద్రం నుండి వేరైపోయి అప్పుడు వేరైపోయి నేను బ్రాహ్మణుడని, నేను క్షత్రియుడని, నేను వైశ్యుడని, నేను శూద్రుడని, నీది ఆ సంఘం అని, నాది ఈ సంఘం అని, నీది ఆ లోకం అని, నాలుగు ఈ లోకం అని, నీది పశువు పక్షి 84 లక్షల రకాల జాతులన్నీ ఎన్ని అలాగే అని దేని దానికి ఉంటాయి అంతే. అలాగా ఉంటే దేని దానికి ఉంటుంది. సముద్రం ఖాళీ అది.
సముద్రం కావాలంటే నేను ముందు అలా సముద్రం అయిపోవాలి. నేను సముద్రము అని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటేనే ఇంకా అప్పుడు అలభావం ఉండదు. అప్పుడు అలా భావం అలా అనుకోవడమే కానీ అలా కాదు కదా, నీరే కదా, అట్లా అనిపిస్తుంది కదా. మనం పరమాత్మనే కదా, ఇట్లా కనబడుతున్నాం కానీ పరమాత్మనే కదా. అంతే యద్భావం. మనం భావం ఏం కాదు, యథార్థం. ఇది యథార్థం. యథార్థం అన్నమాట. అలా అన్నది భావం కదా, అలా అనేది భావం కదా. అది అలా అని అలా నువ్వు భావించినా నీరే కదా అది. మీరే నువ్వు ఏదో శబ్దం అంటున్నావు, అంతే. అలా అని ఓ శబ్దం అంటున్నావు, కానీ నీరు కంటే వ్యతిరేకంగా ఉంది. లేదు, లేదు. నీరు కంటే వ్యతిరేకంగా లేదు కదా. ఆ విధంగానే ఈ సమస్త సృష్టి కూడా పరమాత్మే, అదే నేను. దీన్ని సర్వాత్మభావం అంట. దీన్ని సర్వాత్మభావం అంటారు. రాజే అహమే వేదగుం సర్వోస్మితి. అహమే వేదగుం సర్వోస్మితి. ఏమి నేనే, అంత నేనే, అంత నేనే అని ఇది ఇట్లాంటి వేదాంతం వింటుంటే వస్తుంది స్వప్నంలో. ఈ స్వప్నం కథ కదా ఇది. ఇదంతా స్వప్నంలో మనం ఇప్పుడు జాగ్రత్త అవస్థలో చనిపోయేవాడు సుషుప్తిలో కూడా, స్వప్నంలో కూడా చనిపోయినని భావన వస్తుంది కదా. జాగ్రత్త అవస్థలో నేను దేవుడిని అనుకునేవాడు స్వప్నంలో కూడా దేవుడు అవుతున్నాడు కదా. జాగ్రత్త అవస్థలో నేను రాజు అనుకునేవాడు స్వప్నంలో కూడా రాజు భావాలు వస్తున్నాయి కదా. ఆ విధంగా నేను జాగ్రత్త అవస్థలో హమే సర్వోస్మితి అని అనుకుంటే స్వప్నంలో కూడా వస్తుంది. అక్కడ దానికోసం చెప్తున్నాను అనమాట. ఓకే. అట్లా వస్తేనే నీకు జ్ఞానం కలిగినట్టు. అంతే కదా. ఎట్లా జాగ్రత్త అవస్థలో ఉన్నావు అట్లే స్వప్నంలో ఉంటే అది సంస్కారం రూఢైనట్లు లెక్క. సర్వోస్మితి మన్యతే సోస్య పరమో లోక. ఆ స్థితి మనకు పరమలోకం అంటే శ్రేష్టమైన లోకం అన్నమాట, ఆత్మలోకం. పరమలోకం అంటే అది ఆత్మలోకం. ఈ విధంగా తమో గుణానికి సంబంధించిన కళలు కొన్ని వస్తాయి, రజోగుణానికి సంబంధించిన కళలు కొన్ని వస్తాయి, సత్వగుణానికి సంబంధించిన కళలు వస్తాయి. ఆ తర్వాత త్రిగుణాతీతమైనటువంటి కళలు కూడా వస్తాయి. త్రిగుణాతీతమైన కళలు వస్తాయి. కళలు వచ్చినప్పుడు అదే మనం అనుకుంటాం, అదే మనకుంటాం. దాని పేరే అజ్ఞానం. దీంట్లో ఏది మనం కాదు. ఇప్పుడు చెప్పిందంటే ఏది మనం కాదు, ఏది మనం కాదు. అట్లా తోస్తుంది. అట్లా తోయడానికి శరీరానికి హితానాడులు, హితానాడులకు మనస్సు, ఈ వీటికి మనం తిన్న ఆహారము, తర్వాత ఈ జన్మలో జన్మాంతరాలు చేసినటువంటి కర్మ సంస్కారాలు అన్నీ కలిసి మనకిట్లా అనిపిస్తుంది అన్నమాట. ఈ అనిపించడం పేరే అజ్ఞానం. అనిపించడం కోసం పేరు అజ్ఞానం. అదే గురువు దగ్గర కూర్చొని మెల్లమెల్లగా శ్రవణ మనన నిధిధ్యాసనాలు చేసుకునే కొద్దీ ఈ అజ్ఞానం పోయి అహమే వేదగుం సర్వోస్మితి మన్యతే. అది త్రిగుణాతీతమైనటువంటి స్థితి. అక్కడ నీకు స్థూల శరీరం లేదు, సూక్ష్మ శరీరం లేదు, కారణ శరీరం లేదు, నువ్వు తప్ప ఏదీ లేదు. అంతా కళ్ళు తెరిచినా నువ్వే, కళ్ళు మూసినా నువ్వే. అంతా ఇక రెండోది అనేది లేదన్నమాట. సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. నారాయణ.